ఒక మాట దయచేసి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్తాడు. పోయిన తాప వర్షాలు పడలే, అందుకే కరువు వాతావరణం వచ్చింది, నీళ్లు లేవు, అందుకే పంటలు ఎండిపోతున్నాయని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు మాట్లాడుతుండు. మీరు లెక్కలు తీసుకొని కావాలంటే మా తమ్ముళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు వీరినపల్లి మండలంలో చాలా మంది ఉన్నారు. యూట్యూబ్లో కొట్టుండ్రి, గూగుల్లో కొట్టుండ్రి, మీకే తెలుస్తుంది. పోయిన వర్షాకాలంలో 14% అధిక వర్షపాతం పడ్డది తెలంగాణలో. మన దగ్గర వర్షాలు పడలేదనేది తప్పు మాట, పచ్చి దొంగ మాట. నడపరాక చాతగాక ఇలా పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండగా ఇచ్చే ఇష్టం లేక ఇలా పంటలు ఎండుతున్నాయి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు మంచిగా పత్రాలు మాత్రం మనం ఇవ్వచ్చు. ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. ఏది 3 నెలల లోపలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మొగోడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నిజంగానే అడుగుతున్నా. ఈ మాట అంటున్నందుకు నాకు కూడా కొద్దిగా సిగ్గనిపిస్తుంది, కానీ అంటున్నా, తప్పలేదు. నాకు తెలియక అడుగుతానే, పెళ్లి కాకముందే సంసారం చేయకముందే పిల్లలు పుడతారే? అరే నువ్వు వచ్చింది 3 నెలలాయే, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. నువ్వు యాడికెళ్ళి ఇచ్చిన ఉద్యోగాలు? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు ఇలా కాగితాలు ఇచ్చుకుంటా నేను 30,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా అబద్ధాలు చెప్తాను. సిగ్గని కూడా అనిపించదా? కనీసం కొద్దిగానే నిజత అనిపించదా? చూడరు మీరు ఒకసారి. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకేమో కాగితాలు ఇచ్చుకుంటే నేను ఇచ్చినా అని చెప్తాడు. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేసుకుంటా నేను కట్టినా అని చెప్తాడు హైదరాబాద్లో.